ఓకేనా? ఎస్. ఓకే. సో ఈరోజు మనం ఈ ఐఐటి జీ మెయిన్స్లో చూడండి, ఇక్కడ ఐఐటి జీ మెయిన్స్ 2026 జనవరి. ఓకే, జనవరి 2000 ఇక్కడ షిఫ్ట్ 3లో మెమోరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనకు ప్రాబ్లం 1 ఏమిటంటే, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2 3 3 5 then the determinant of a power 2025 minus 3 into a power 2024 plus a power 2023 ఎంతనో చెప్పండి అని మనకు చెప్తున్నాడు. అంటే దీనికి ఇక్కడ ఇదంతా ఎవరు మ్యాట్రిక్స్, ఇదంతా ఏంది తెలుసునా, ఇది ఒక మ్యాట్రిక్స్ అంతే. దీని అంతటిని సింప్లిఫై చేస్తే ఎక్స్ అని ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ చేయమంటున్నాడు. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 2025 మైనస్ 3 ఇంటూ ఏ పవర్ 2024 ప్లస్ ఏ పవర్ 2023. సో ఏ పవర్ 2023ని ఇక్కడ నేను కామన్ తీస్తే, ఎందుకంటే ఇదే కదా చిన్నది, ఇక్కడ ఇది కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుందో చూడండి, ఏ స్క్వయర్ మైనస్ 3a ప్లస్ ఐ అంటాం దాన్ని, ఇలా మిగులుతుంది. ఇక్కడ రాగానే మీకు కూడా ఒక ఆలోచన రావాలి. ఏమి ఆలోచన రావాలంటే, ఇది కేలే హ్యామిల్టన్ ఈక్వేషన్ పోలి ఉంది కదా, అది కావచ్చు కాకపోవచ్చు మనం చెప్పలేము. ఇక్కడ కేలే హ్యామిల్టన్ థియరమే కదా మనం అప్లై చేయాల్సింది. బై కేలే హ్యామిల్టన్ థియరం, ఈ కేలే హ్యామిల్టన్ థియరం ఏం చెప్తుంది? ఏ స్క్వయర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ ఇజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఏ స్క్వయర్ మైనస్ అక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో చూడండి, ట్రేస్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి ట్రేస్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ 7 కదా, 2 + 5 7 అట్లా ట్రేస్ ప్లస్ దానికి డిటర్మినెంట్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది చూడండి, ఇక్కడ డిటర్మినెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు గమనించుకోండి, దీన్ని ఇక్కడ ఉన్న దీంట్లోకి కన్వర్ట్ చేయాలి, దీంట్లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఏ స్క్వైర్ మైనస్ 3a ప్లస్ ఐ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి కేలే హ్యామిల్టన్ ఈక్వేషన్ దాంట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ 7aని 3a మైనస్ 4a అని రాసుకోవచ్చు. సో 3a ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4a. సో ఏ స్క్వైర్ మైనస్ 3a ప్లస్ ఐ, దీన్ని ఇలా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, దీని ప్లేస్లో ఇది తీసుకెళ్ళి ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ 4a అని నేను రాసుకుంటున్నాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ యొక్క డిగ్రీ పెరుగుతుంది. ఇక్కడ ఏ ఇంటూ ఇది, అప్పుడు మనకి ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ 4 ఇంటూ ఏ పవర్ 2024, ఇది మనకు మిగిలేది. అయితే ఇక్కడ మనము డిటర్మినెంట్ ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటే, డిటర్మినెంట్ ఆఫ్ కేఎక్ ఫార్ములా కే పవర్ ఎన్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఎన్ అంటే మ్యాట్రిక్స్ యొక్క సైజు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ను డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎన్గా రాసుకోవచ్చు. ఎందుకంటే డిటర్మినెంట్ అంటే ఒక స్కేలార్ అనమాట, ఇదే మ్యాట్రిక్స్ కాదు, అది ఒక స్కేలార్ ఇది. ఓకేనా? కాబట్టి నంబర్ కాబట్టి దాన్ని ఎలాగైనా రాసుకునే కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి ఇది వచ్చినప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ కేఏ ప్రకారం ఉంది కాబట్టి దానికి ఫార్ములా ఏమవుతుందంటే 4 పవర్ ఎన్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 2024. ఇక్కడ మనకు ఎన్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ యొక్క సైజు 2 కదా. డిటర్మినెంట్ కూడా ఇచ్చిన ప్రాబ్లంకు డిటర్మినెంట్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ మనకు డిటర్మినెంట్ కూడా మనకి ఎంత ఉంది, ఇక్కడ డిటర్మినెంట్ కూడా మనకి ఎంత ఉందంటే 1 కదా వచ్చేది. డిటర్మినెంట్ ఏడి మైనస్ బీసీ, డిటర్మినెంట్ కూడా మనకి ఎంత వస్తుందంటే 1 వస్తుంది. సో ఎన్ వాల్యూ డిటర్మినెంట్ వాల్యూ 2 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, 16 వస్తుంది.
తర్వాత సో ఐఎమ్ గోయింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ cos square 48 degrees minus sin square 12 degrees by sin square 24 degrees minus sin square 6 degrees is alpha plus beta into root 5 by gamma. Then ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఇక్కడ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ రెండు ఇట్లా వేరు వేరు ఉంటే మనం ఉపయోగించుకోవాల్సింది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లా రెండు కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఇట్లా వస్తే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏ అంటే ఏంది, లార్జెస్ట్ యాంగిల్, పెద్ద యాంగిల్ మనం ఏగా ట్రీట్ చేస్తాం ట్రిగ్నామెట్రీలో, బి వచ్చేసి చిన్నదిగా ట్రీట్ చేస్తాం. రెండు సేమ్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ ఇక్కడ సైన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అట్లా కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అట్లా రెండు సేమ్ ఉంటే అప్పుడు మనం ఉపయోగించే ఫార్ములా ఏమిటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఇది. ఓకేనా? ఓకే, సొల్యూషన్ చూడండి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అన్నప్పుడు దాని ఫార్ములా ఏమిటంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుంది, 48కి 12 కలిపితే 60 డిగ్రీలు ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. 48లో నుంచి 12 తీసేస్తే నీకు ఎన్ని డిగ్రీలు వస్తుంది చూడండి, మనకు 36 డిగ్రీస్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ 30 డిగ్రీస్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 24లో నుంచి 6ని సబ్ట్రాక్షన్ చేస్తే 18 డిగ్రీస్. దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్, ఇక్కడ ఇంకా మీరు ప్రతిసారి రాయనవసరం లేదు, లాస్ట్లో రాసుకుందాం లేండి. ఇంకా చూడండి, కాస్ 60కి సైన్ 60కి కాస్ 36 డిగ్రీస్ యాక్చువల్గా నీకు √5 + 1/4 కాస్ 36 డిగ్రీస్. నెక్స్ట్ √5 - 1/4 ఎవరో తెలిసిన సైన్ 18 డిగ్రీస్. కాస్ 36ను సైన్ 18 ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, డివిజన్ చేయాలి కాబట్టి ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో దెన్ వాట్ యు గెట్, √5 + 1/√5 - 1 వస్తుంది. ఇమీడియట్లీ దీన్ని మనము రేషనలైజ్ చేస్తాం. ఎవరితో చేస్తాము, √5 + 1తో రేషనలైజ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వయర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రూట్కు స్క్వేర్ కొట్టేస్తాం. సో ఇక్కడ మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab డివైడెడ్ బై కింద మనకు 4 వస్తుంది. ఆ 4ను మనము 2 × 2గా మనం రాసుకుంటాము. 2 + 3 ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, 6. ఇక్కడ ఈ 2తో ఈ 6ను 2ను క్యాన్సిల్ చేస్తే నీకు 3 + 1 × √5/2. ఇది ఫైనల్ ఆన్సర్. ఎవరి వాల్యూ ఇది, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ √5/గామా వాల్యూ. చూసారా? అప్పుడు ఒకసారి కంపారిజన్ చేయండి. ఇక్కడ ఆల్ఫా వాల్యూ మనకి ఎంత అవుతుంది, 3 అవుతుంది. బీటా వాల్యూ మనకి ఎంత అవుతుంది, 1 అవుతుంది. గామా వాల్యూ మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. డినామినేటర్ను కంపారిజన్ చేస్తే. సో వాడు ఏమడుగుతున్నాడు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3 + 6 కదా ఆన్సర్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మీరు ఒకసారి గమనించుకోండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 terms of an AP is 6 and the sum of 6 terms is 4. చూడండి, ఇక్కడ టర్మ్స్ను ఫస్ట్ 4 టర్మ్స్ కలిసిన 6 వచ్చింది.
తర్వాత 6 టర్మ్స్ యొక్క అడిషన్ 4 వచ్చిందంటే ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ తగ్గిపోతుంది, డౌన్ అయిపోతుంది. మీరు అదే అర్థం చేసుకోవాల్సింది. దెన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 టర్మ్స్ ఆఫ్ an AP ఎంత అంటున్నాడు. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఒక షార్ట్ కట్స్ ఫార్ములా ఇస్తాను. ఆ షార్ట్ కట్స్ ఫార్ములా మీరు అప్లై చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇట్లా ఇట్లా ఏ విధంగా అయినా ఇవన్నీ నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్, ఇక్కడ ఎన్ అంటే ఇక్కడ ఎన్ ప్లస్లో 20 అడగచ్చు, లక్ష ఏదన్నా అడిగినేలేండి, నీకు ఈ షార్ట్ కట్స్ ఫార్ములా ద్వారా అది మీకు యూజ్. ఎన్ టర్మ్స్ ఆఫ్ an AP is K1 and sum of P terms is K2, then the sum of first m terms ఈజ్ అని అడిగితే దానికి షార్ట్ కట్స్ ఫార్ములా ఏమిటంటే ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఎన్ మైనస్ పి ఇంటూ ఎం మైనస్ పి బై ఎన్ ఇంటూ K1 మైనస్ ఎం మైనస్ ఎన్ ఇంటూ K2 బై పి. K2 అది K2, ఇది K1, ఇది K2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది K2, ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను మీకు ఏమేమి ఇస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఎన్ అంటే ఇస్తున్నాడు ఫస్ట్ 4 టర్మ్స్, దాని టోటల్. K1 అంటే వాటి దాని టోటల్. నెక్స్ట్ పి అంటే ఏమిటి, ఫస్ట్ 6 టర్మ్స్, దాని టోటల్ ఎంత 4. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎన్ని టర్మ్స్కి, ఎం టర్మ్స్. ఎం అంటే ఇక్కడ ఎంత 12 టర్మ్స్, దాని టోటల్ అడుగుతున్నాడు, తెలియదు మనకు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఎన్ ప్లేస్లో 4, K1 ప్లేస్లో 6, పి ప్లేస్లో 6, K2 ప్లేస్లో 4, ఎం ప్లేస్లో ఇవన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు ఫైనల్గా నీకు ఏమొస్తుంది తెలిసిన, ఆ 12 టర్మ్స్, ఫస్ట్ 12 టర్మ్స్ యొక్క టోటల్ నీకు -22 వచ్చేస్తుంది. ఇట్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా అనమాట. ఓకేనా, నెక్స్ట్. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో అవర్ నెక్స్ట్ ప్రాబ్లం ఈస్ పారాబోలాకు సంబంధించి. ఎస్, ద కార్డ్ జాయినింగ్ 2 points, x1 y1 x2 y2 on the parabola y square is equals to 12x. Intersect at right angle at 90 degrees at the vertex of the parabola. Then the value of x1 into x2 minus y1 into y2 ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ ఆ పాయింట్స్ ఏంటివో తెలుసా, x1 y1 అనేటువంటివి. ఇక్కడ చూడండి, ఇక్కడ x1 y1 x2 y2 ఏంటివి, కార్డ్ జాయినింగ్ 2 points.
కార్డ్ ఉంటుంది కదా పెరాబోలాకు, ఆ కార్డ్ జాయినింగ్ 2 పాయింట్స్ అన్నమాట. తర్వాత ఈ పెరాబోలాకి చూడండి వర్టెక్స్ దగ్గర ఎన్ని డిగ్రీల యాంగిల్ కట్, వర్టెక్స్ చూడండి ఈ ఈ పెరాబోలా యొక్క వర్టెక్స్ ఎంత 90 degrees యాంగిల్ కట్ అవుతుంది. ఎక్కడ ఆరిజిన్ దగ్గర కట్ అవుతూ ఉంటుంది కదా అది అట్లా. అలా చేస్తూ ఉంటే అప్పుడు x1 ఇంటూ x2 మైనస్ y1 ఇంటూ y2 ఎంత అంటున్నాడు. జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ చూడండి ఇంటర్సెక్ట్ అట్ ది వర్టెక్స్. వర్టెక్స్ దగ్గర మనకు ఈ పెరాబోలా చూడండి, ఇక్కడ వర్టెక్స్ దగ్గర మనకు 90 degrees గాన యాంగిల్ చేస్తున్నప్పుడు అది సబ్టెండెడ్ యాంగిల్ 90 degrees ఉంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అని చెప్తున్నాడు. ఓకేనా. సో దీనికి డైరెక్ట్ షార్ట్ కట్స్ ఫార్ములా ఏమిటంటే 90 degrees యాంగిల్తో ఆ పెరాబోలా వర్టెక్స్ దగ్గర గాన కట్ చేస్తూ ఉంటే ఉండాలా. తర్వాత అవి కార్డ్ జాయినింగ్ పాయింట్స్ కూడా ఇది ఇలా ఉన్నప్పుడు దాని వాల్యూ కావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్స్ x1 మైనస్ ఎక్సలెంట్ షార్ట్ కట్స్. యాక్చువల్గా రీజన్ కూడా ఉంది అది షార్ట్ కట్స్ ఫార్మ్ చూడు. x1 ఇంటూ x2 మైనస్ y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు ఏమిటో తెలిసిన 32 ఇంటూ a². అది ఎందుకు 32a² వస్తుంది మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం చూడ ఆన్సర్ చెప్పేసి తర్వాత మాట్లాడుకుందాం. y² ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చినటువంటి పెరాబోలా ఏంది 12x కదా, దాని y² ఈజ్ ఈక్వల్ టు 4axతో మనం కంపారిజన్ చేస్తే ఓకే వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో ఆ 3ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9. సో దెన్ వాట్ వి గెట్ 288 కదా, 288. అది దాని ఆన్సర్. ఎందుకు ఆ ఫార్ములా వస్తుందో ఇక్కడ రీజన్ మీరు ఒకసారి బాగా జాగ్రత్తగా వినండి. రీజన్ ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుందో మీరు రీజన్ ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ దానికి రీజన్ ఏమిటంటే రాయండి. ద కండిషన్ మీ అందరికీ బాగా తెలుసు. ద కండిషన్ ద కార్డ్ జాయినింగ్ 2 points x1 y1 and x2 y2 subtendons A right angle అంటే 90 degrees right angle at the vertex of the parabola y² is equal to 4ax is condition ఏంటి తెలుసునా, t1 into t2 is equals to -4. ఇది t1 t2 ఏంటంటే పారామీటర్స్. ఓకేనా. వాట్ ఆర్ ద parameters of points. అప్పుడు ఏమైతే చూడండి మనకి ఇక్కడ a t1² 2a t1 కదా పారాబోలా మీద ఉన్నటువంటి పాయింట్స్. ఇక్కడ దిస్ ఇస్ p. q చూడండి ఇక్కడ మనకు సేమ్ a ఇంటూ t2² ఇంటూ 2a ఇంటూ t2. సో దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2 నా. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఈ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసేస్తామా. x1 ఇంటూ x2 మైనస్ y1 ఇంటూ y2 నా. సో x1 ఇంటూ x2 మనం చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ a ఇంటూ a² t1² ఇంటూ t2² t1 ఇంటూ t2 హోల్ స్క్వేర్ మైనస్ y1 ఇంటూ y2 2a ఇంటూ 2a ఎంత అవుతుంది మనకు 4a² ఇంటూ t1 ఇంటూ t2. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే t1 ఇంటూ t2 మనకు ఆల్రెడీ మనకు తెలుసు కదా, దాని వాల్యూ ఎంత చూడండి 4 కదా. ఇక్కడ ఉంది కదా కండిషన్. ఇక్కడ ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఆ t1 t2 ప్లేస్లో నేను ఏం తీసుకుంటున్నానంటే -4ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ a² ఉంది, ఇక్కడ a² ఉంది కాబట్టి ఇక్కడ మనకు
ఏ స్క్వేర్ ఇక్కడ కామన్ తీసేస్తున్నా, T1 ఇంటూ T2 ఎంత మనకు -4 హోల్ స్క్వేర్ 16 కదా. ఇక్కడ 4 ఇంటూ T1 ఇంటూ T2 దాని వాల్యూ ఎంత అవుతుంది చూడు మనకు -1. టోటల్గా మనకి ఎంత వచ్చేస్తుంది చూడండి 32 ఏ స్క్వేర్ వచ్చేస్తుందా. అది పెరాబోలా ఓకేనా. వర్టెక్స్ దగ్గర మనకు 90 degrees యాంగిల్ సబ్టెండెడ్ యాంగిల్గా ఉంటే అప్పుడు దానికి డైరెక్ట్ x1 x2 మైనస్ y1 y2 యొక్క వాల్యూ 32 ఏ స్క్వేర్ అని వస్తుంది. ఓకేనా, ఇది దానికి రీజన్ అనమాట. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ వెరీ ఎక్సలెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు మీరే చేయాల్సింది వస్తుంది. ఇక్కడ నేను దీని మీద థియరం చెప్తాను. If f of x is equals to x power 2025 minus x power 2024, x belong to closed interval 0 to 1, then find the minimum value of f of x అంటున్నాడు. then find the minimum value of f of x అని మనకు చెప్తున్నాడు. సో ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు డైరెక్ట్ ప్రాబ్లం చెప్తే ఏం పెద్ద థ్రిల్ ఉండదు. నేను అదే ప్రాబ్లమ్ని ఏం చేస్తున్నానంటే చూడు, ఇక్కడ నేను ఒక థియరం లాగా మీకు చెప్తున్నాను. దీనివల్ల ప్రయోజనం కూడా మీకు చెప్తాను. ఎక్స్ పవర్ m మైనస్ ఎక్స్ పవర్ n సేమ్ ఇంటర్వల్లే తీసుకుంటున్నా. ఈ థియరం 0 to 1 ఈ ఇంటర్వల్లో దీనికి నేను చెప్పే థియరం వల్ల ఇక్కడ ప్రయోజనం ఏమిటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది m ఇది n. ఇప్పుడు m గ్రేటర్ దాన్ n ఉందా? m గ్రేటర్ దాన్ n ఇచ్చినట్టు ఇక్కడ ఇది m ఇది n. ఇలా ఇచ్చినప్పుడు దానికి మినిమం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది. అలాగే చూడండి, ఒకవేళ m లెస్ దాన్ కూడా m లెస్ దాన్ n అడగచ్చు కదా. అప్పుడు ఇక్కడ m వాల్యూ n వాల్యూ కన్నా తక్కువగా ఇస్తాడు, ఇదే ఇంటర్వల్ ఇస్తాడు. అప్పుడు మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత మనం చెప్పొచ్చా? ఇది ఈ థియరం వల్ల నీకున్న అడ్వాంటేజ్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కేస్ 1 చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కేస్ 1 ఈ థియరం నేను ఏం చేస్తున్నానంటే నేను m గ్రేటర్ దాన్ n అనుకొని చేస్తున్నా ఆ థియరంను. m గ్రేటర్ దాన్ n. మరి మనకు మ్యాక్సిమా మినిమా కావాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలి? ఆల్రెడీ చూడ మనకు 0 అనేది ఇది కూడా ఇక్కడ 0 కూడా ఒక క్రిటికల్ పాయింట్, ఇక్కడ కూడా ఇది కూడా ఒక క్రిటికల్ పాయింట్ మనకు. ఇక్కడ ఈ 0 దగ్గర 1 దగ్గర తర్వాత నేబర్హుడ్ పాయింట్స్ దగ్గర. ఓకే, ఇక్కడ ఈ ఇంటర్వల్లో అంటే ఇక్కడ మనము ఇది అదే కదా లోకల్ మినిమా అయినా చెప్పచ్చు. ఓకేనా, అది లోకల్ మినిమానా గ్లోబల్ మినిమా అనేటువంటి తర్వాత మనం చూడొచ్చు ఆ విషయము. ఇఫ్ m గ్రేటర్ దాన్ n అంటున్నాడు తీసుకుంటున్నాను నేను. అప్పుడు మనకు క్రిటికల్ వాల్యూస్ కావాలంటే మనం ఏం చేస్తాం? f డాష్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 0 కదా చేసేది. అప్పుడు దీన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుందో చూడమ్మా, m ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 1. అలాగే ఇక్కడ n ఇస్ ఈక్వల్ ఇట్లా నేను అర్థం చేసుకుంటారా? సరేలే, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. సో దీన్ని మళ్ళీ నేను m ఇంటూ ఎక్స్ పవర్ m ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 ఇది అటు సైడ్ పంపిస్తున్నా. n ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 ఇవి ఏమైపోతుంది? జనరల్గా నెగ్లెజిబుల్. కామన్ తీసుకుంటాము, అటు సైడ్ పంపిస్తే దాని ఏమైపోతుంది? ఆటోమేటిక్గా దాని వాల్యూ 0 అయిపోతుంది. ఎక్స్ వాల్యూ 0, ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 0 ఉంది కదా ఇక్కడ మనకు, ఇంకేం సంబంధం ఏం లేదు దాని. సో ఇంకా మనకు మిగిలినది ఏమిటంటే m ఇంటూ ఎక్స్ పవర్ m n ఇంటూ ఎక్స్ పవర్ n. ఇప్పుడు m గ్రేటర్ దాన్ n కేసులో మనం ఉన్నాం కాబట్టి ఎక్స్ పవర్ m ఈ ఎక్స్ పవర్ n ఇటు సైడ్ వస్తే అది ఏమవుతుందంటే ఎక్స్ పవర్ మైనస్ n అవుతుంది అట. దట్ ఈస్ ఈక్వల్ టు n బై m. నేను క్రిటికల్ పాయింట్స్ కనుక్కుంటున్నా, బాగా గమనించుకోండి. సో అప్పుడు వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు m బై n హోల్ పవర్ 1 బై m మైనస్ n కదా. ఇక్కడ ఈ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఎలా చెప్పగలుగుతున్నాం మనం? n బై m సారీ
n/m. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 0కి 1కు తండ్రి మధ్యలో ఉందంటే ఎలా చెప్పగలుగుతున్నాము అంటే దాని కారణం గమనించుకోండి. ఇక్కడ ఇది n అనమాట. m అనేది n కన్నా పెద్దది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ 5, ఇది n వాల్యూ, m వాల్యూ 6 తీసుకుంటా. అప్పుడు నాకు 0 పాయింట్ సంథింగే కదా వచ్చేది. కాబట్టి అప్పుడు ఈ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ క్రిటికల్ వాల్యూ ఈ ఇంటర్వల్కి మధ్యలో ఉంటుంది. దీన్నే మనం ఏమనుకుందాము, సి అనుకుంటున్నాం. కానీ సి వాల్యూ నాట్ 0 కదా. అట్లా ఎందుకంటే 0కి 1కి మధ్యలో ఉంది కదా దీని వాల్యూ. ఇక్కడ ఇదే క్రిటికల్ వాల్యూ అనమాట. కాబట్టి అప్పుడు మనం ఎక్కడెక్కడ గమనించాలా, ఇచ్చినటువంటి ప్రాబ్లంకు మినిమం 0 దగ్గర గమనించాలా, సి వాల్యూ దగ్గర గమనించాలా, తర్వాత 1 దగ్గర కూడా గమనించాలి. ఇవన్నీ ఎట్లా ఫస్ట్ చూడు, ఇక్కడ మనము డైరెక్ట్గా మనకు ఆల్రెడీ ఇప్పుడేమి సెకండ్ డెరివేటివ్ అబ్జర్వేషన్ అవన్నీ అవసరం లేదు ఈ ప్రాబ్లంకి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు f(0) నీకు ఎంత వస్తుంది చూడండి. మనం 0 దగ్గర అబ్జర్వ్ చేస్తున్నా. 0 దగ్గర నీకు మినిమం ఉంటుందా మ్యాక్సిమం ఉంటుందా? మినిమం వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. చూడండి f(0) 0. తర్వాత 1 దగ్గర గమనిస్తున్నాను, f(1) 0. తర్వాత నేను ఏం చేస్తున్నాను, సి వాల్యూ దగ్గర గమనిస్తున్నా. సి అంటే ఇదే కదా. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చూడు, ఇక్కడ సి దగ్గర గమనిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, c(m) మైనస్ c(n). ఇక్కడ సి అంటే మీరు బాగా గమనించుకోండి, 0కి 1కి మధ్యలో ఉంటుంది. సి అంటే ఎవరు ఇదే ఈ వాల్యూ, ఇదంతా సి వాల్యూ. ఆ వాల్యూ పెట్టినప్పుడు మనకి ఏమొస్తుందంటే మనకు <0 వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, <0 ఎట్లా వస్తుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ సి వాల్యూ నేను 0.1 అనుకుంటున్నాను. ఇక్కడ m వాల్యూ 5 అనుకుంటాను. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సి వాల్యూ మనకి ఎంత చూడండి, 0.1 హోల్ పవర్ 4. అప్పుడు ఇది స్మాల్ వాల్యూ అవుతుంది, ఇది బిగ్ వాల్యూ అవుతుంది. అప్పుడు నీకు ఏమవుతుంది, నెగిటివ్ కదా వచ్చేది. అట్లా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే therefore f(x) హ్యాస్ మినిమం వాల్యూ అట్ x = c. c అంటే ఎంత చెప్పండి, n/m హోల్ పవర్ 1/m-n. అప్పుడు మ్యాక్సిమం వాల్యూ నీకు ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ x = 0 దగ్గర నీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, 1 దగ్గర కూడా నీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అప్పుడు మినిమం వాల్యూ ఎక్కడ వస్తుంది నీకు, ఈ పాయింట్ దగ్గర నీకు మినిమం వాల్యూ వస్తుంది. x = 0 దగ్గర నీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, 1 దగ్గర కూడా నీకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది దీనికి. అప్పుడు ఎంత మ్యాక్సిమం వాల్యూ, దేర్ఫోర్ రేంజ్ ఒకేసారి రాసేద్దాం, రెండు రేంజ్. అప్పుడు రేంజ్ చూడండి, రేంజ్ కావాలంటే మనం ఏం చేస్తాం, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సి వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ అన్న సి వాల్యూ అంత రెండో ఒకటే కదా. సి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు ఎంత వస్తుంది చూడండి, అక్కడ n/m హోల్ పవర్ m/m-n మైనస్ n/m హోల్ పవర్ n/m-n. ఇది మినిమం వాల్యూ. మరి మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 0 కదా. అట్లా ఇది దీని ద్వారా నీకు ఏమొస్తుందంటే మినిమం వాల్యూ వస్తుంది, ఇది మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అవునా లేదా? వాడు ఏమడిగినాడు, మినిమం వాల్యూ కదా అడిగిండేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రాబ్లం వచ్చాడు ఇక్కడ స్టూడెంట్స్, m ప్లేస్లో 2025, n ప్లేస్లో 2000 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుందా రాదా? ఇక్కడ మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ కదా. ఇక్కడ m ప్లేస్లో 2025, n ప్లేస్లో 2000 సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ కూడా ఎంత వస్తుందంటే -80 హోల్ పవర్ 80 ఇంటూ 81 హోల్ పవర్ -81 వస్తుంది ఆన్సర్, ఇట్లా సబ్స్టిట్యూట్ చేసేస్తే. ఇది ఈ థియరం వల్ల నీకు ప్రయోజనం ఏంటంటే చూడండి, m గ్రేటర్ దాన్ n అయినప్పుడు నేను మినిమం వాల్యూ చెప్పగలిగినాను, మ్యాక్సిమం వాల్యూ చెప్పగలిగినాను.
ఎస్, ఇంకా డైరెక్ట్ రెండవది చూసుకోండి ఇక్కడ. సార్ ఒకవేళ m<n అయితే అప్పుడు రేంజ్ అంటే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది వచ్చినప్పుడు నీకు మినిమం 0 వస్తుంది, మ్యాక్సిమం ఏమొస్తుందంటే ఇక్కడ రివర్స్. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఎంత ఉంది, ఇక్కడ n/m ఉందా, ఇక్కడ ఎంత వస్తుంది చూడు, ఇక్కడ m/n హోల్ పవర్ m/n - అట్లా మైనస్ సేమ్ చూడు మళ్ళీ మనకు m/n హోల్ పవర్ n/n - m. ఓకే, ఇది ఏం తెలియజేస్తుంది చూడండి ఇక్కడ. అందుకు నేను ప్రాబ్లం డైరెక్ట్గా చెప్పాను. ఇప్పుడు చూడు, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. ఎస్, ఇట్ ఈస్ మినిమం. ఇది ఏం చెప్తుంది చెప్పండి, ఇది మ్యాక్సిమం వాల్యూ చెప్తుందా? చూసారా, m<n. అప్పుడు ఒకవేళ m<n ఇచ్చినాడు అనుకోండి, అదే ప్రాబ్లం. ఓకే, అప్పుడు జస్ట్ చూడు ఇక్కడ ఆ వాల్యూలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు మినిమం వస్తుంది, మ్యాక్సిమం కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నోట్ ఇక్కడ ఏం రాస్తాం చూడు, ఇక్కడ మనకు f(x) హ్యాజ్ అంత రివర్స్. f(x) హ్యాజ్ మ్యాక్సిమం అట్ x = ఎంత అని చెప్తాం చూడమ్మా, m/n హోల్ పవర్ 1/n - m. దానికి కంప్లీట్గా రివర్స్ రాసుకుంటూ వస్తాం. అక్కడ m ప్లేస్లో n ప్లేస్లో m పెట్టుకుంటూ వస్తాం చూడు ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇంక మీకు థీరము చెప్పేశాను. ఈ థీరంలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఆన్సర్ వచ్చేసింది. వాడు ఇంకా ఏమేమి అడుగుతాడో అవన్నీ కూడా మీకు తెలిసిపోయినాయి. ఓకేనా? రైట్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మనము ఏమి డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఇఫ్ 6 ఇంటగ్రల్ 1 to x f(t) dt ఈజ్ ఈక్వల్స్ టు 3x f(x) ప్లస్ x³. ఓకే, -4. ఓకేనా, -4. దెన్ ఓకే, ఇక్కడ ఫర్ ఆల్ x greater than or equals to 1, then find f(2) minus f(3), f(2) minus f(3) ఎంతనో వాడు మనల్ని చేయమంటున్నాడు అనమాట. f(2) minus f(3) ఎంతనో చేయమంటున్నాడు. యాక్చువల్గా మీరు ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనము డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. ఎందుకంటే మనకు f(x) తెలిస్తేనే కదా f(2) వాల్యూ f(3) వాల్యూ చేయాల్సింది. కాబట్టి డిఫరెన్షియేషన్ చేయాలా, లైబ్నిట్జ్ రూల్ కూడా అప్లై చేయాలా. చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ టు x. నువ్వు ఎప్పుడైతే దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తావో అప్పుడు ఏమవుతుంది చూడదు దీనికి. అండ్ అప్లై లైబ్నిట్జ్ రూల్. అప్లై లైబ్నిట్జ్ రూల్. తర్వాత అప్పుడు ఏమవుతుంది చూడు, లైబ్నిట్జ్ రూల్ అంటే ఏమిటి చూడండి ఇక్కడ, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషను ఇంటూ అప్పర్ లిమిట్ యొక్క డెరివేటివ్ మైనస్ ఇంకా లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ లోయర్ లిమిట్ యొక్క డెరివేటివ్ 0 అయిపోతుంది. దాని లోయర్ లిమిట్ యొక్క డెరివేటివ్ ఇది. ఆల్రెడీ మీకు చాలాసార్లు మనం ఇలాంటి చెప్పినట్టున్నాము. ఇక్కడ లైబ్నిట్జ్ రూల్ ఇలా చెప్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ π(x) టు ψ(x) f(t) dt. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ ఇంటూ లోయర్ లిమిట్ డెరివేటివ్.
ఇదే లైబ్నిట్జ్ రూల్. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాస్త బాగా గమనించుకోండి, ఎక్స్ క్యూబ్ ఉండి డెరివేట్ చేసేసేయండి ఫస్ట్. ఇది దానికంతా చూద్దాం. 3x² ప్లస్, సో ఇక్కడ మళ్ళీ మనం గమనించుకోండి, ఇక్కడ 3 ఇంటూ, ఇక్కడ యూవి అప్లై చేయాలి మనం. యూవి డెరివేటివ్ ఆఫ్ యూవి చేస్తే, ఎక్స్ని డెరివేట్ చేస్తే నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. ఎక్స్ని కాన్స్టెంట్లో పెట్టుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేట్ చేస్తే వీ గెట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. అప్పుడు టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత అవుతుందో 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది లెఫ్ట్ సైడ్ మనకు మిగిలేది. తర్వాత 3x² ప్లస్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్, మళ్ళీ 3తో దీన్ని మల్టిప్లై చేస్తే 3x ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మీనింగ్ డెరివేటివ్ అన్నమాట. సో నేను ఇక్కడ చూడు, ఇక్కడ మనకు ఇది లోపలికి తెచ్చుకుంటే దీన్ని ఫైనల్గా నాకు ఎలా వస్తుంది చూడండి, ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఈ 3కి క్యాన్సిల్ చేసి ఇక్కడ 3తో డివైడ్ చేస్తా. చూడు ఇక్కడ ఈ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోపలికి వస్తే నీకు ఎంత అవుతుందో చూడు, ఇక్కడ మనకు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది చూడు. ఇక్కడ ఇంక నీకు మిగిలేది ఏమిటి, ఇక్కడ మనకు ప్లస్ x² ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అర్థం తెలిసిన మనకు dy/dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y. ఈ x² అటు సైడ్ వెళ్ళిపోతే నీకు మైనస్ x². తర్వాత నేను ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట ఇది. ఓకేనా. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఫార్ములా ఏమిటి, దానికి సొల్యూషన్ కావాలంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c కదా. వాట్ సో ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనిస్తారా. py ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x కదా. అప్పుడు p అంటే చూడండి మనకి ఎంత ఉంది, మనకు 1-1/x. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ఏమిటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e⁻∫pdx. సో ఈ p అంటే ఎంత అవుతుంది మనకు 1/x, పక్కన మైనస్ ఉంది. సో ఇట్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ 1/x. సో y/x, y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x. q అంటే ఎంత ఉందో చూడు, ఇక్కడ మనకు -x. ఓకేనా. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా మనకి ఎంత ఉంది, 1/x dx, పక్కన ప్లస్ c. ఈ xకి x కొట్టేస్తాం. సో y/x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ dx ఎంత అవుతుందమ్మా, x ప్లస్ c కదా. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఇక్కడ మనకు x వాల్యూ మనకు ఆల్రెడీ ఇస్తున్నాడు. x వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా. x వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు, x వాల్యూ ఇచ్చేసినాడు. కానీ ఇక్కడ మనకు y వాల్యూ, ఓకే, y వాల్యూ కూడా కనుక్కోవాలి మనం. y వాల్యూ కూడా అప్పుడు ఓకేనా. సి ఇక్కడ కాబట్టి సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఎక్స్ కూడా ఆల్రెడీ 1 ఉంచున్నాడు. ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లంలో ఒకసారి మీరు గమనించుకోండి, ఇచ్చిన ప్రాబ్లం ఎంత చూడండి, 6 ఇంటూ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ గివన్. 6 ఇంటూ లోయర్ లిమిట్ కూడా నీకు 1, లోయర్ లిమిట్ 1 ఉంది, అప్పర్ లిమిట్ కూడా నీకు 1 కదా అయ్యేది. సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోండి. 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 - 4. చూడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు సేమ్ ఉంటే దీని వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0నా.
సో అప్పుడు 3 ఇంటూ f(1) ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, మనకు ఒకసారి గమనిస్తే +3 3కి 3 కొట్టేస్తే f(1) ఇజ్ ఈక్వల్ టు నీకు ఎంత అంటే 1 వచ్చింది. f(1) అంటే దీని మీనింగ్ తెలుసునా, y ఈజ్ ఈక్వల్ టు f(x) అంటాం కదా. కాబట్టి f(1) అన్నా y(1) అన్నా రెండు ఒకటే. అప్పుడు y(1) ఈజ్ ఈక్వల్ టు 1. నీకు ఇనిషియల్ కండిషన్స్ తయారైపోయినాయి చూడండి. ఇక్కడ ఈ ఇనిషియల్ కండిషన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఇక్కడ ఆ ఇనిషియల్ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత అవుతుంది చూడప్పుడు, x దగ్గర 1, ఇక్కడ x దగ్గర 1, y దగ్గర 1 రెండు సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు నీకు ఏమవుతుందో మీరు ఒకసారి గమనించుకోండి. సి వాల్యూ x దగ్గర 1, y దగ్గర 1 మనము ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ మర్చిపోయినాం. x దగ్గర 1, y దగ్గర -1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ 1. అప్పుడు సి వాల్యూ 2 అవుతుంది చూడండి. దేర్ఫోర్ అప్పుడు y/x ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ సి అంటే 2 కదా, ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు y(x) ఈజ్ ఈక్వల్ టు 2x - x². దీన్నే మనము f(x)గా తీసుకోవచ్చు. ఇది f(x). సో వాడు ఏమడుగుతున్నాడు, f(2) మైనస్ f(3) ఎంత అంటున్నాడు. f(2) అంటే చూడండి 0 మైనస్ f(3) అంటే 6 - 9. సో వీ గెట్ +3. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇఫ్ x ఇంటూ dy మైనస్ y ఇంటూ dx అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ను ఒకటి డైరెక్ట్గా గాను ఒకటి ఇండైరెక్ట్గాను అడుగుతున్నాడు. x dy మైనస్ y dx ఇజ్ ఈక్వల్ టు √(x² + y² ఇంటూ dx. If y is equal to y(x) and y(1) is equal to 0, then y(3) is equals to ఎంత అంటాడు. సో వాట్ ఇస్ ద సొల్యూషన్, x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు, ఇది అటు సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుందో చూడండి. ఇక్కడ మీరు దాన్ని అది అటు సైడ్ తీసుకెళ్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ -y dx అని అటు సైడ్ తీసుకెళ్తాము. అప్పుడు నీకు ఏమవుతుందో చూస్తున్నారు మీరు, y ప్లస్ √(x² + y² ఇంటూ dx. తర్వాత dy/dx, ఈ dxని ఇక్కడ తీస్తున్నాను, xని కిందికి తీసుకెళ్తున్నాను, y/x ప్లస్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ √(x² + y²/x అని వస్తుంది. కానీ ఎక్స్ను మనం ఎప్పుడైతే రూట్లోకి రాసుకుంటామో ఇలా మారిపోతుంది కదా. అప్పుడు ఈ రెండు కొట్టేస్తే నీకు 1 + y/x హోల్ స్క్వయర్. సో ఇక్కడ మనకు వేరియబుల్స్ అండ్ సపరబుల్స్ జరగడం లేదు కాబట్టి ఇక్కడ అందులో నీకు చూడ y/x ఉందా, ఇక్కడ y/x ఉంది, పైన హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూషన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి లెట్ y/xను మనం y ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుందాము, vx అనుకుందాము. వేరియబుల్స్ అండ్ సపరబుల్స్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి వెళ్తాం. అదే మీరు హోమోజీనియస్ అంటాం. మొత్తం వీలలోకి కన్వర్ట్ చేసేస్తున్నా. అప్పుడు వైని డెరివేట్ చేస్తే ఏమవుతుంది చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు వీని కాన్స్టెంట్లో పెట్టుకొని ఎక్స్ని డెరివేట్ చేస్తే 1 అవుతుంది. ఎక్స్ని కాన్స్టెంట్లో పెట్టుకొని వీని డెరివేట్ చేస్తే నీకు dv/dx అని వచ్చేస్తుంది. సో ఈ dy/dxని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఏమవుతుంది చూడప్పుడు v + x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు అప్పుడు y/x ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ v రాసుకుంటాం, √(1 + v². చూసారా, ఇవి ఇప్పుడు వేరియబుల్స్ అంటే సపరబుల్స్లోకి వస్తుంది. ఫైనల్గా అది మళ్ళీ మనకు v అండ్ s ఫామ్లోకి రావాలి. వేరియబుల్స్ అంటే సపరబుల్స్లోకి వస్తే అప్పుడు dv/ చూడండి ఇక్కడ ఉండేది కిందకి వచ్చేస్తే √(v² + 1. ఇక్కడ ఇది ఈ రెండు రీప్లేస్మెంట్, ఇది ఎక్కడికి అది అక్కడికి dx.
ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ ఏమైపోతుంది, అక్కడ కిందికి వస్తుంది, ఇమీడియట్గా మనం ఇంటిగ్రేషన్ చేస్తాం అనమాట. సో ఇది ఫార్ములా ఏమిటి చూడండి, ఇక్కడ లాగ్ ఆఫ్ వి ప్లస్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ 1 కదా ఫార్ములా. దానికి ఇంటగ్రల్ ఆఫ్ 1/రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. సో ఇక్కడ లాగ్ ఎక్స్ 1/x అంటే ఇంటిగ్రేషను లాగ్ ఎక్స్ ప్లస్ నేను ఆర్బిటరీ కాన్స్టెంట్ను లాగ్ సి అని రాసుకుంటాను. అప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్రకారము లాగ్ ఆఫ్ ఏబి కదా రాసుకుంటేది. చూడు ఇక్కడ 1/xకి ఇంటిగ్రేషన్, ఇది దీనికి ఇంటిగ్రేషన్, అది లాగ్ సి ఆర్బిటరీ కాన్స్టెంట్. అప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బిని వాడుకుంటున్నాం. అప్పుడు బోత్ సైడ్ లాగర్థమ్స్ సేమ్ అయినప్పుడు బోత్ సైడ్ దానికి వేరియబుల్స్ కూడా మనకు సమానమవుతాయి. తర్వాత వి ప్లేస్లో రివర్స్ సబ్స్టిట్యూషన్. చూడండి ఇక్కడ వి అంటే మళ్ళీ మనం ఏం రాసుకుంటాము, అట్లా వి అంటే y/x కదా రాసుకోవాల్సింది. వి ప్లేస్లో మనం రివర్స్ సబ్స్టిట్యూషన్లోకి వచ్చేస్తాం. వి అంటే y/x ప్లస్ రూట్ ఆఫ్ ఇక్కడ వి స్క్వేర్ అంటే y² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు cx. ఇది ఇచ్చిన ప్రాబ్లంకి ఏమి జనరల్ సొల్యూషన్ అన్నమాట. అయితే ఎక్స్ దగ్గర 1 అక్కడ కండిషన్స్ ఇచ్చినటువంటి ఎక్స్ దగ్గర 1 y ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేసేసాయి. అప్పుడు మొత్తం ఇదంతా 0 అయిపోతుంది. చూడు y దగ్గర 0 పెట్టుకుంటే ఇక్కడ y దగ్గర 0 పెడితే ఇదంతా 0 అయిపోయింది. అప్పుడు ఎక్స్ దగ్గర 1 పెట్టుకున్నప్పుడు వాట్ ఈజ్ సి వాల్యూ 1 కదా. సి దగ్గర మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు దేర్ఫోర్ మనకి ఇంకేం మిగులుతుందో చూడండి, ఇక్కడ y/x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ y²/x² దట్ ఈజ్ ఈక్వల్ టు సి అంటే 1 కాబట్టి x. కానీ వాడు ఏమడుగుతున్నాడు, y3 ఎంత అంటున్నాడు. y3 అంటే అర్థం ఏమి, x దగ్గర 3 తీసుకుంటే నీకు y వాల్యూ తెలిసిపోతుంది అంతే. సో అప్పుడు నేను x దగ్గర 3 పెట్టుకుంటున్నాను. ప్రస్తుతం నాకు y వాల్యూ ఏమి తేల్చడం లేదు. 1 ప్లస్ y²/9 కదా, ఇక్కడ బై 3 ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ 3 కదా. సో ఇక్కడ నేను ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ y ప్లస్ దీని ఇట్లా క్రాస్ చేస్తే నీకు 9 ప్లస్ y², అప్పుడు నీకు y/3 ప్లస్ రూట్ ఆఫ్ y² ప్లస్ 9 బై నీకు రూట్లో నుంచి 9 బయటకు వస్తే 3 అవుతుంది. అప్పుడు మళ్ళీ నీకు ఇక్కడ ఎల్సిఎం 3 అవుతుంది. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఎంత అవుతుంది, టోటల్గా 9 వచ్చేస్తుంది. మరి ఈ ఈక్వేషన్ దేంతో సాటిస్ఫై అవుతుంది, కింద ఎలాగ మన దగ్గర ఆన్సర్లు ఉంటాయి కదా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టండి, ఎలాగో కింద మనకు ఆన్సర్లు ఉంటాయి కదా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత అవుతుందో చూడ. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 16 ప్లస్ 9 25కు రూట్ వేస్తే 5 LHS RHS రెండు సమానం అయిపోయినాయా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 కదా. దేర్ఫోర్ దీని మీనింగ్ ఏమిటంటే x దగ్గర 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఎంత అంటే 4. తర్వాత నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ప్రాబ్లం. చూడు ఇక్కడ ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ ఇక్కడ x బిలాంగ్ టు -1/2√6, 1/2√6 of equation tan inverse of 4x plus tan inverse of 6x is equals to π/6 అంటున్నాడు. కింద 0నా 1నా తర్వాత 2నా 3నా అని వాడు ఆన్సర్స్ ఇచ్చినాడు. ఇప్పుడు చాలామంది జనరల్గా మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y అని ఇస్తున్నాడు కదా. ఇక్కడ ఇది x ఇది y కదా. అప్పుడు వినండి, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy కదా మనం ఫార్ములా అప్లై చేసేది. ఇక్కడ నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి వాడు ఏమనుకుంటారు, మీరు 2 సొల్యూషన్లు ఉంటాయి అని మీరు అనుకుంటారు, 2 పెట్టేసి వస్తారు. వాడు అడిగింది నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగినాడు, అవి రియలా కాంప్లెక్సా అని వాడు ఏం చెప్పలేదు, వాడు ఏం అసలు టచ్ కూడా చేయలేదు, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటున్నాడు. అయితే మీరు బాగా గమనించుకోండి, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడని చెప్పి దానికి రూట్స్ 2 ఉంటాయని మనం ఎప్పుడు రాయకూడదు. ఇక్కడ ఇంటర్వల్ ఇస్తున్నాడు. ఒక ఇంటర్వల్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10th డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఉంటుంది, ఒక ఇంటర్వల్ ఇచ్చినాడు అనుకోండి, ఆ ఇంటర్వల్లోనే మనం గమనించాలా. అప్పుడు రూట్స్ నీకు 10 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. అర్థమవుతుంది నేను చెప్పేది. నీ దగ్గర ఒక 10th డిగ్రీ పాలినామియల్ ఉంది, ఒక ఇంటర్వల్ ఇస్తాను, ఏదో సమ్ ఇంటర్వల్. అప్పుడు ఈ ఇంటర్వల్లో దానికి ఎన్ని రూట్స్ ఉంటాయంటే నీకు రూట్స్ 10 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఏమి కూడా లేకపోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు ఏం చేయాలో తెలిసిన రియల్ అనాలిసిస్ను అప్లై చేస్తే మీకు బాగా అవకాశం ఉందన్నమాట. రియల్ అనాలిసిస్ అప్లై చేస్తే వితౌట్ కన్ఫ్యూజన్తో మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి వెంటనే. వెంటనే నీకు గుర్తుకు రావాలి, ఓహో ఇక్కడ నేను చేయవలసినటువంటి పని ఏమిటి. ఏమిటంటే రియల్ అనాలిసిస్ మెథడ్ను ఉపయోగిస్తే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రియల్ అనాలిసిస్ మెథడ్ ఏం చేస్తున్నానంటే, నేను ఇచ్చినటువంటి దాన్ని నేను ఏం చేస్తానంటే డెరివేట్ చేస్తా. డెరివేట్ చేసినప్పుడు అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది ఇట్లా మోనోటానికలీ స్ట్రిక్ట్లీ మోనోటానిక్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది స్ట్రిక్ట్లీ మోనోటానిక్ ఫంక్షన్ అయింది అనుకోండి, దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? అట్మోస్ట్ 1 సొల్యూషన్స్ కదా. స్ట్రిక్ట్లీ మోనోటానిక్. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తావు. ఇట్లా చేయడం వల్ల నీకు ఏం తెలుస్తుందంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో మనకు తెలిసిపోతుందా ఆ డెరివేటివ్ ద్వారా. స్ట్రిక్ట్లీ రావాలా, అది మోనోటాన్. తర్వాత రెండోది మనం ఏం చేస్తామంటే, అది ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థీరం ఉంది కదా, ఇంటర్మీడియట్ వాల్యూ థీరం, దాన్ని మనము రూట్ లొకేషన్ థీరం అని కూడా చెప్తామన్నమాట. రూట్ లొకేషన్ థీరం అదే ఆ ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థీరంకి రూట్ లొకేషన్ థీరం ద్వారా ఈ 2 అప్లై చేస్తే మీకు ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో వచ్చేస్తుంది. సార్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్కు దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రియల్ అనాలిసిస్ ప్రాబ్లమే ఇది. నేను అందుకే ఏం చేస్తున్నానంటే మీరు కాస్త బాగా జాగ్రత్తగా గమనించుకోండి. ఇంకా tan ఇన్వర్స్ ఆఫ్ 4x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 6x ఈజ్ ఈక్వల్ టు π/6 ఇచ్చినాడా? ఎస్, డూ డెరివేటివ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్టెడ్ ఎక్స్. ఎప్పుడైతే నువ్వు డెరివేట్ చేస్తావో నీకు ఎంత వస్తుందంటే 4/1 + 16x². ఇది 6/1 + 36x² కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 0నా? ఇదే మనకు f' అనుకో. ఇదంతా చూడండి, ఇక్కడ నీవు ఇచ్చినటువంటి ఇంటర్వల్ ఉంది కదా, -1/2√6, 1/2√6. నీకు నచ్చిన వాల్యూ తీసుకో, మొత్తం ఎంటైర్ ఇంటర్వల్లో ఏదైనా తీసుకో. అప్పుడు డెరివేటివ్ నీకు ఏమవుతుందంటే నీకు >0 వచ్చేసింది. దిస్ ఇండికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. So f of x has at most one solution. అంటే ఒక సొల్యూషన్ అయినా ఉండొచ్చు, లేదా నీకు ఏమి సొల్యూషన్స్ అయినా ఉండకపోవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? 2 అనేది రాంగ్ ఆన్సరు, 3 కూడా రాంగ్ ఆన్సరు. ఈ రెండిటిలో మనము ఎవరో మనం తేల్చాల. అంటే డెరివేటివ్ ద్వారా మనం ఏం చేసామంటే ఎన్ని సొల్యూషన్స్ దానికి పాసిబిలిటీ ఉంటాయో మనం కనుక్కోగలిగినాం. కానీ ఇక్కడ సస్పెన్స్ ఉంది. 1 అయినా ఉండొచ్చు, 0 అయినా ఉంటుంది, కానీ ఖచ్చితమైన సమాచారం దొరకలేదు. కానీ ఇది మనకు ఒక ఉపయోగకరమైన విషయమే ఇది. అప్పుడు 2 ఆప్షన్స్ను మనం ఎలిమినేట్ చేయగలిగినాం కదా, అది ఇక్కడ అడ్వాంటేజ్.
తర్వాత వెంటనే ఇక్కడ మనకు ఇది tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ఉంది కదా. ఇక్కడ ఇది tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ప్రకారం ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. tan ఇన్వర్స్ ఇక్కడ ఏమవుతుందో మనకు 4x ప్లస్ 6y బై ఇక్కడ 1 మైనస్ 24x స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 అంటున్నాడా. మళ్ళీ ఈ tan ఇన్వర్స్ ఇక్కడ తీసుకొని వస్తే ఎంత అవుతుంది చూడప్పుడు మనకు tan 30 డిగ్రీసా. tan 30 డిగ్రీస్ అంటే దాని వాల్యూ ఎంత అవుతుందో చూడు ఇక్కడ మీరు. సరే అప్పుడు 10x బై 1 మైనస్ 24x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan 30 డిగ్రీస్. tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఓకేనా. తర్వాత దీనికి ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ చూడగా మనకు దీని అంతటి మనము ఒకసారి గమనిస్తే ఏమొస్తుందంటే ఇక్కడ మనకు 24x స్క్వేర్ ప్లస్ 10√3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా నీవు సమ్ క్యాపిటల్ F ఆఫ్ ఎక్స్ అనుకో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నీకు ఆన్సర్ వచ్చేసింది. నువ్వేం దీన్ని సాల్వ్ చేసేవన్నీ కూడా నువ్వు చేయనవసరం లేదు, రకరకాలు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎంత నువ్వు రియల్ అనాలిసిస్ను మనం ఎంత డెవలప్మెంట్ చేసుకుంటే అంత శక్తి సామర్థ్యాలు మనకు అందుతాయి. దాన్ని డౌన్ చేసుకుంటే వేరే రూట్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, అలాగే ఉంటుంది. రియల్ అనాలిసిస్ని డెవలప్ చేసుకుంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థియరం అంటే రూట్ లొకేషన్ థియరం లేక అప్లై చేస్తాను. నేను ఏం చేస్తున్నాను, రూట్ లొకేషన్ థియరం మీరు గమనించుకోండి. ఓకే, ఇది ఇంత చేయవలసిన పని కూడా లేదు యాక్చువల్గా అయితే. ఓకే, మనకి ఇంత చేయవలసిన ఇది కూడా మనకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా మనకు అవసరం లేదు, మనకు డైరెక్ట్గా అక్కడే వచ్చేస్తుంది. ఓకే రైట్. సరే ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఇది 0నా 1/2√6, ఇక్కడ మైనస్ 1/2√6. ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్స్ దగ్గర ఏమో ఇది చాలా లెంత్ అవుతుంది. ఎక్స్ దగ్గర 0 పెట్టుకుంటే మనకి ఎంత వస్తుందంటే నీకు -1 వస్తుంది. ఎక్స్ దగ్గర 1/2√6 పెట్టండి. ఎక్స్ దగ్గర మనము 1/2√6 పెట్టండి. ఫస్ట్ ఇక్కడ ఈ ఇంటర్వల్ అబ్జర్వ్ చేస్తున్నా. అప్పుడు 1/2√6 పెట్టుకుంటా వచ్చినావంటే నీకు ఎంత అవుతుంది ఇక్కడ 2√6 అంటే నీకు ఎక్స్ దగ్గర 2√6 అన్నప్పుడు స్క్వేర్ చేస్తే నీకు ఇట్లా వస్తుంది చూడండి, 24 × 1/24 అని వస్తుంది. ప్లస్ 10√3/2√6ని మనము 2√2√3 -1. ఈ 24కు ఈ 20 ఇక్కడ ఈ 24కు క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు +1కు -1కు క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఏమొచ్చింది, నీకు >0 కదా. గమనించినారా, మనకు ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి కదా. ఇది <0 కదా. చూడండి ఇక్కడ f(0) ఇంటూ f(1/2√x) నీకు ఎంత వచ్చింది, నీకు <0 వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ ఇంకా అవసరం లేదు. ఇక్కడ మనకు ఎన్ని క్లారిటీ వచ్చింది, మనకు అట్మోస్ట్ 1 సొల్యూషన్ అంతే. 1 అయినా ఉండొచ్చు, లేదా 1 కన్నా మనకు తక్కువైనా, లేదా ఏమి ఉండకపోవచ్చు. అట్మోస్ట్ 1 సొల్యూషన్ అంటున్నాడు కదా. కాబట్టి అప్పుడు మనకి ఏమి వచ్చింది చూడండి, ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థియరం ప్రకారము. అప్పుడు ఈ ఇంటర్వల్లో ఎక్కడంటే ఇక్కడ మనకు 0కు 1/2√6 మధ్యలో నీకు రూట్ ఉంటుంది. f ఆఫ్ ఎక్స్ హ్యాస్ 1 రూట్. ఇప్పుడు నేను 1 రూట్ అని రాస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ డెరివేటివ్ ద్వారా నేను ఒకటి కానీ ఒకటి కన్నా తక్కువ అని ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థియరం ప్రకారం మనకి ఏమొచ్చేసింది, 1 రూట్ అని తేలిపోయిందా. అప్పుడు f ఆఫ్ ఎక్స్ హ్యాస్ 1 రూట్ ఇన్ బిట్వీన్ 0 to 1/2√6 ఇక్కడ ఉంటుంది దానికి రూట్. సార్ ఇక్కడ ఎందుకు మీరు చెక్ చేయలేదనుకుంటే కావాల్సిన మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేస్తే చూడు ఏమవుతుందంటే 24 ఇది ఒకవేళ ఇది 0 పెడతావు నీకు -1 వస్తుంది. ఇది చెక్ చేయి ఇంటర్వల్. అప్పుడు చెక్ చేస్తే నీకు ఎంత వస్తుంది, 1/24 అని వస్తుంది. ఇక్కడ ఎక్స్ దగ్గర నెగిటివ్ పెడితే నీకు 10√3/2√6 పక్కన -1. అప్పుడు ఈ 2 కొట్టేస్తాం,
నీకు లెస్ దాన్ జీరో కదా వచ్చేది. చూడు, జీరో పెట్టినప్పుడు నెగిటివ్ వస్తుంది, ఈ వాల్యూ పెట్టినప్పుడు కూడా నీకు లెస్ దాన్ జీరో అని వస్తాయి. రెండు సేమ్ సైన్లు వస్తాయి, సేమ్ సైన్లు రాకూడదు. ఓకేనా? ఓకే, ఇదంతా అవసరం లేదు మనకు ఇక్కడ, ఇది ఇక్కడ. ఓకేనా? ఇది ఈ పార్ట్ ఇట్లయినా చేసుకోవచ్చు, ఇట్లా ఇలాగైనా చేసుకోవచ్చు. లేదా ఆర్, ఇక్కడ మీరు గమనించుకోండి. ఇప్పుడు మన దగ్గర ట్యాన్ మనకు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మనకు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 4x ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 6x, ఈ మైనస్ π/6 మనం ఏమనుకుంటున్నాం, f(x) కదా అనుకుంటాడేది. సేమ్ నేను ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్మీడియట్ మీన్ వాల్యూ థియరం, ఇక్కడ 0 to 1/2√6. నువ్వు ఆ ఫార్ములా కూడా తప్పలేదు నీకు. టైం చాలా ఈజీ ప్రాబ్లం ఇది, తక్కువ టైంలో చేసేటట్లు ఇచ్చినాడు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ నేను f(0) తీసుకుంటున్నాను. f(0) = 0 0 మైనస్ π/6 లెస్ దాన్ 0 వచ్చింది చూడండి, ఆపోజిట్ సైన్లో రావాలి. తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇది 1/2√6 తీసుకుంటా పిల్లలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత అవుతుంది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ x దగ్గర 2√6 పెట్టుకుంటే నీకు ఎంత వస్తుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. x దగ్గర 1/2√6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే 4 ఇంటూ పైన 2 వచ్చేస్తుంది బై √2 ఇంటూ √3. ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఓకే x దగ్గర 2√6 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వస్తుంది, 3/√3 అన్నప్పుడు నీకు 1/√2. ఇక్కడ మైనస్ π/6. అలాగే ఇక్కడ నీకు √2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది చూడండి ఇక్కడ. అప్పుడు నీకు ఏమవుతుందో టోటల్గా మీరు గమనించుకోండి. ఇక్కడ పై అంటే దాని వాల్యూ ఎంత అంటే 3.1416 డివైడెడ్ బై 6. ఇటు నువ్వు వాల్యూను కంపారిజన్ చేస్తే నీకు ఏమైపోతుందో తెలిసిన >0 వస్తుంది. కాబట్టి అప్పుడు ఈ ఇంటర్వల్లో ఏమైపోతుంది చూడండి, ఇక్కడ మనకు ఇది 0 పెట్టినప్పుడు ఇది నెగిటివ్ వచ్చింది, ఇక్కడ పెట్టినప్పుడు పాజిటివ్ కాబట్టి ఇక్కడ రూట్ ఇక్కడ ఉంటుంది కదా దానికి. కాబట్టి నంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని అని చెప్తాం మనం, 1 కదా. నంబర్ ఆఫ్ రూట్స్ మనకు ఎన్ని ఉంటాయంటే 1 అని చెప్తున్నాము. చాలా చక్కటి ప్రాబ్లం ఇచ్చినాడు అనమాట ప్రాబ్లం. ఓకే, నంబర్ ఆఫ్ రూట్స్ ఎంత అవుతాయంటే మనకు 1 వచ్చేసినాయి అనమాట. ఓకే, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇంకా తర్వాత బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ తర్వాత వీడియోలో చెప్తాను అనమాట. ఓకే, మనకు మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్లో ఉన్నాయి. తర్వాత ఇది 3 డైమెన్షనల్ జియోమెట్రీలో చాలా చక్కటి ప్రాబ్లం ఇచ్చినాడు. దానికి ఎక్సలెంట్ షార్ట్ కట్స్ ఫార్ములా చెప్తాం. 3 డైమెన్షనల్ జియోమెట్రీలో ఉన్నాయి కదా, మనకి ఇంకా ఇంటిగ్రేషన్స్ మీద ఉన్నాయి, ఇంకా మనకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమయానికి మనం దాన్ని ఉపయోగించుకున్నాము, ఎక్కువ టైం కూడా మళ్ళీ చెప్పకూడదు కదా. తర్వాత నెక్స్ట్ క్లాస్లో కూడా ఇట్లా మనకు మాడ్యులస్ ఫంక్షన్స్ ఇస్తాడు. ఇట్లా మాడ్యులస్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మంచి చక్కటి థియరం డిస్కస్ చేస్తాను. మీకు ప్రాబ్లం కన్నా నేను చెప్పే థియరం చాలా వాల్యుబుల్ అయ్యేది. ప్రాబ్లం చేయడం పెద్ద ఈజీ అయిపోతుందా ఎప్పుడైతే నువ్వు ఆ థియరం వింటావో. ఇట్లా అబ్సల్యూట్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు వాటికి రియల్ సొల్యూషన్స్ మనం ఎలా కనుక్కోవాలి అనేది తర్వాత వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. 3 డైమెన్షనల్ జియోమెట్రీలో కొన్ని పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఇంకా ఇంటిగ్రేషన్ మీద కొన్ని చెప్పాల్సింది వస్తుంది. తర్వాత అలాగే ఇక్కడ రియల్ అనాలిసిస్, మనకు అబ్సల్యూట్ ఫంక్షన్స్కి ఎన్ని రియల్ రూట్స్ ఉంటాయని క్వశ్చన్ కూడా అడిగినాడు. ఇవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను అనమాట. ఓకేనా? రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ఏదన్నా కామెంట్. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, షేర్ కూడా చేయండి 10 మందికి. ఓకేనా? రైట్.